యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా నడుముకు తువాలు కట్టుకుని ప్రతివాని యొక్క పాదములు కడిగాడో తగ్గించుకుని, ప్రతి సేవకుడు ఎంత ఎత్తు ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా కానీ తగ్గింపు అనుభవమే కనపరచాలి. తగ్గింపు అనుభవమే కనపరచాలి. ఎక్కడా కూడా హెచ్చింపు అనుభవం అనేది కనపరచకూడదు. దేవుడు అంతటి వాడయ్యుండి కూడా బంగారపు వీధుల్లో తిరిగేటువంటి దేవుడే ఈ లోకములోనికి సేవకుడిగా వచ్చాడు. ఆయన పశువుల పాకలో జన్మించాడు, పశువుల తొట్టిలో పవలించాడు, నిరుపేదరాలైన కన్య గర్భమున జన్మించాడు. ఆయన దీనత్వమును కోరుకున్నాడు, దీన మనసు కలిగిన వాడై లోకములో నడుచుకున్నాడు. ఆయన ఎక్కడా కూడా హెచ్చింపు స్వభావాన్ని కనబరచలా. ఆయన అందరితోనూ కలిసిపోయాడు. నిజమైన సేవకుడు యేసయ్య. యేసయ్యే అందరికీ మాదిరి. మాకు అందరికీ మాదిరి యేసయ్యే సేవకుడులు. కాబట్టి ఆయన ఎక్కడా కూడా హెచ్చించుకొనలేదు. 12 మంది శిష్యులుంటే మరి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి శత్రువులైన వారు వచ్చారంట. 12 మంది శిష్యుల్లో యేసు ప్రభువారు ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితి. ఎందుకని ఎందుకని యేసు ప్రభువారు అందరితో ఎలా ఉన్నారు? సహోదరత్వము, సమానతత్వము. ఎలా ఉన్నారంట? సమానులెవరు ప్రభు, నీకు సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సహోదరత్వము, అనతత్వము సమంజసముగాని నీకు తెలుపని సమానులెవరు ప్రభు. సహోదరత్వము, సమానతత్వము, సహోదర ప్రేమ కలిగి ఉన్నారు, సమానతత్వం కలిగి ఉన్నారు. ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు అర్థం కావట్లా. ఆ రీతిగా ఆయన రూపములోనికి మలుచి వేసుకున్నాడు. ఆయన రూపములోనికి మలుచుకున్నాడు. అందరూ కూడా ఆయన రూపములోనికి మారిపోయారు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వారు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు ఇస్కరియోతు యోధ. అంతగా గుర్తుపట్టలేనంత రీతిగా అందరూ ఒకే పోలికలోకి వచ్చేసారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే రూపం ఏమిటంటే పై రూపము కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచిన అంతరంగిక రూపములో సమానతత్వములోనికి రావాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, సంఘము దేవుని యొక్క పరిచర్యలో సహకరించు వారిగా ఉండాలి. సంఘము మరియు సేవకుని మధ్య ఉన్న సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నాం. సంఘము దేవుని యొక్క పరిచర్యలో సహకరించేదిగా ఉండాలి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము గనక చూడగలిగితే, పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నేర్పించిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. దేవుని స్తోత్రం. అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో చూస్తే, అందరూ తమ సొంత పనులనే చూచుకొనుచున్నారు కానీ ఎవరనూ యేసుక్రీస్తు ప్రభువారి కార్యములను చూడడము లేదు. ఎక్కడున్నా కానీ మన పనులు చేసుకోవాలి, ఎక్కడున్నా కానీ దేవుని పని జరిగించాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని పనిని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడగును.
కాబట్టి నువ్వు ఇక్కడ సంఘం లేదు, నీ దైవజనుడు సంఘం హైదరాబాదులో లేదు, ఉద్యోగం నిమిత్తమా వ్యాపార నిమిత్తం వెళ్ళావు, అక్కడ మరి ఏం చేయాలి? ఆరాధన మానుకోకూడదు, ఆరాధన మానుకోకూడదు, దేవునితో సహవాసము మానుకోకూడదు. సహవాసం మట్టికి ఖచ్చితంగా నువ్వు చేయాలి, దేవునితో సహవాసం చేయాలి, పరిచర్య చేయాలి. మొదటిగా సంఘము దేవుని యొక్క పరిచర్యలో సహకరించాలి. సంఘము దేవుని యొక్క పరిచర్యలో సహకరించాలి. రెండవదిగా సంఘములో ప్రతి విశ్వాసి సేవకునితో కలిసి స్వార్థ వ్యాప్తిలో పాలు పంపులు పొందాలంట. రెండవదిగా ఏం చేయాలంట? సంఘములో ప్రతి విశ్వాసి సేవకుడితో కలిసి సువార్త వ్యాప్తిలో పాలు పంచుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సువార్త విషయములో నాతో పాలివారైనట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. తర్వాత 2వ అధ్యాయం 22వ వచనం ఫిలిప్పీ పత్రిక. సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. సువార్త వ్యాప్తి చేయాలి. మనం అగ్నిలో పడిపోవచ్చున ఆత్మలను రక్షించుట కొరకు సువార్త ద్వారా మనము కనాలి ఆత్మలని. సువార్త ద్వారా ఆత్మలను కనాలి. సువార్త మనము ప్రకటించాలి. మన బిడ్డలని సువార్త ప్రకటించే వారిగా పురుకొలపాలి. మీరు సువార్త ప్రకటించాలి, మీ భర్తలు సువార్త ప్రకటించాలి, మీ బిడ్డలు సువార్త ప్రకటించాలి. దైవజనుడితో కలిసి సువార్త వ్యాప్తిలో ప్రతి విశ్వాసి పాలు పంపులు పొంది ఈ లోకములో దేవుని యొక్క రాజ్యాన్ని బలంగా కట్టాలి. మన సాక్ష్యమే ఒక సువార్త అవ్వాలి. బైబిల్ గ్రంథములో 4 సువార్తలుంటే మన జీవితం 5వ సువార్త అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకున్నావంటే నువ్వేం చెప్తావు? ఆయన గురించి నువ్వేమని ప్రకటిస్తావు? యేసయ్య ఎవరంటే ఏమేమి చెప్తావు? బాధలో వస్తే యేసయ్య గురించి నువ్వేం చెప్తావు? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించిన ఎడల నీకు శ్రమ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవరింటి దగ్గర అయితే ప్రతివాని ఇంటిని ఒక చిన్న సంఘంగా మార్చాలి. ప్రతిరోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి. నీతిమంతుని గుడారములో రక్షణ గుచ్చిన సునాదం వినబడును. అలాగనే చేస్తూ దైవజనుడైతే బహిరంగ కూటం పెడితే నువ్వేం చేస్తావు? నీ ఇంటిలో కూటం పెడతావు. దైవజనుడు సంఘంతో పెడితే నువ్వేం చేస్తావు? దైవజనుడితో సంఘంతో కలిపి నీ ఇంట్లో నువ్వేం చేస్తావు? కూడికని ఏర్పాటు చేసి అనేకులకు నువ్వేం చేస్తున్నావు తెలుసా? సువార్తని ప్రకటిస్తున్నావు. మన గృహము ప్రతిష్టారాధన చేసేటప్పుడే, మీరు వింటారో వినరో కానీ ఆరాధన జరిగించేటప్పుడు వాక్యం చెప్పినప్పుడు ఈ గృహాన్ని ప్రార్థనకి సమర్పణ చేయాలి. ఈ గృహాన్ని సువార్త ప్రకటించడానికి సమర్పణ చేయాలి. ఈ గృహాన్ని సన్నిధి చేయడానికి సమర్పణ చేయాలి. దేవుని యొక్క పరిచర్య జరిగించడానికి సమర్పణ చేయాలి అంటే అవును అలాగే చేస్తాము, అవును అలాగే చేస్తాము. ఈ మూడు మాటలు తెలుసు. ఈ ముందు చెప్పిన ఒక్కడు గుర్తుండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాప్తీసం ఇచ్చేటప్పుడు కూడా అవును అలాగే చేస్తాము, అవును నిజమని నమ్ముచున్నాము అంటారు. మేము చెప్పటం, మీరు చెప్పటం, ఇక అంతే తప్ప గుర్తుండదు. సువార్త ప్రకటించిన వారికి శ్రమ. అప్పుల పాలైన స్త్రీ మనకు తెలుసు. శిష్యునిలోని భార్య
ఇద్దరు బిడ్డలని పాలేరుతనంగా తీసుకెళ్ళిపోతా ఉన్నారు, మగ బిడ్డలని. ఏం చేయాలో అర్థం కాలేదు ఆ తల్లికి. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దైవజనుని యొద్దకు వెళ్ళుట మంచిది. ఏదైనా మన ఇంట్లో కార్యక్రమం ఆరంభిస్తున్నాం అనుకో, హలో అయ్యా ఎక్కడున్నా, మరి శంకుస్థాపన చేద్దాం అనుకుంటున్నాం, ఖాళీ ఏమైనా ఉందా, గృహప్రవేశం చేద్దాం అనుకుంటున్నాం, ఎప్పుడు చేద్దాం? అది ఒక దేవుని సంబంధమైన పోకడ నడక అదేనా? ఏదైనా ఒక దైవికమైన కార్యక్రమాన్ని మనం జరిగించేటప్పుడు గృహం అంటే ఏంటి? ఈ భూలోక ప్రపంచములో 2 అందమైన స్థలాలు ఉన్నాయి. ఒకటి మన చేతితో కష్టపడి మన యొక్క ధనమును దేవుని యొక్క మందిరము కొరకు ఖర్చు చేస్తాం. ఆ మందిరములోకి వచ్చి కూర్చున్నప్పుడు కానీ పండుకున్నప్పుడు కానీ నెమ్మదిగా ఉంటుంది, శాంతి సమాధానం కలిగి ఉంటుంది. మన ఇంటి దగ్గర ఎన్ని మంచాలు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ నీ మందిరం అని నీకు అనిపిస్తే అలా చెయ్యి తల కింద పెట్టుకునైనా నిద్రపోతావు. చాపున్నా లేకపోయినా, పరుపులున్నా లేకపోయినా అది నీ మందిరం అంటే సంతృప్తికరంగా నిద్రపోతావు. ఇది మొట్టమొదటిగా భూలోకంలో 2 అందమైన స్థలాలు. ఒకటి నీ మందిరం, దేవుని మందిరం. రెండవదిగా నీ చేతుల కష్టార్జితం చేత నువ్వు కట్టుకున్న ఇల్లు. నీ ఇంట్లో ఎక్కడైనా తలవాల్చుకుంటావు, నీ ఇంట్లో ఎక్కడైనా తలవాల్చుకుంటావు. సంతృప్తి, నీ ఇంట్లో ఉన్న సంతృప్తి. బయటికి వెళ్తావు, చాలా పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, ఆ ఫర్నిచర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, పరుపులు ఉంటాయి, మంచాలు ఉంటాయి. అక్కడ నీకు మనశ్శాంతి ఉంటుందా? పండుకున్నాగా నిద్ర పట్టిద్దా? పట్టదు. దేని స్తోత్రం. ఈ 2 అందమైన ఇళ్ళు విలువైనవి. ఈ 2 విషయాల్లో టేక్ ఇట్ ఈజీగా ఉండకూడదు. మనం దైవజనుడి దగ్గరకు వచ్చి దైవజనుడితో ప్రార్థన చేయించుకొని దైవికంగా ప్రార్థనాపూర్వకంగా నువ్వు శంకుస్థాపన చేసినా, గృహప్రవేశం చేసినా, బిడ్డలకు వివాహం జరిగించినా, ఏ కార్యక్రమాలు చేసినా నీవు నీ ఇంటి దగ్గర నుంచి సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకుని దైవజనుడి దగ్గరికి వచ్చి దైవజనులో నీ ఉండి మాట్లాడాయని సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకుని రావాలి. అప్పుడు దేవుడు దైవజనులో ఉండి నీతో మాట్లాడతాడు. కాబట్టి ఏం చేయాలో చక్కటి ఆలోచన నీకు చెప్తాడు. ఒక సిద్ధపాటు లేకుండా ఏమీ లేకుండా మనం ఎడాపెడా చేశామంటే దేవునికి విరుద్ధంగా నడిచినప్పుడు ఏ పని ముందుకు సాగదు. దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడే హిజ్కియాకి సమస్యకి ఏం జరిగింది? పరిష్కారం జరిగింది. దేవుని యొక్క సేవకుల యొద్దకు రావాలి. సునేమిరాలకి మరి చనిపోయిన కుమారుని బ్రతికించుకోగలిగిందంటే మరణకరమైన పరిస్థితి ఇంట్లో వచ్చినా కానీ దేవుని సన్నిధిలో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, వెళ్ళి తిరిగి మరలా బ్రతికించుకోగలిగింది దైవజనుడి ప్రార్థన వలన. కాబట్టి ఈ అప్పుల పాలైన స్త్రీ కూడా ఏం చేసింది? దైవజనుడి దగ్గరికి వెళ్తే, అమ్మా నీ ఇంట్లో ఏముందంటే నూనె కూడా మాత్రమే ఉందన్నాడు. అయితే నీ ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి ఖాళీ పాత్ర ఎన్ని దొరుకుతాయో అన్ని ఖాళీ పాత్రలని పోగు చేసుకుని రమ్మన్నాడు. పోగు చేసుకొచ్చి ఆ ఇంటిలో ఉన్న నూనె కుండ చేత నింపమని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? నూనె అంటే విశ్వాసం, నూనె అంటే ఆత్మకి సాదృశ్యం. కాబట్టి విశ్వాసం చేత నింపబడాలంటే విశ్వాసం ఎలా వస్తుంది? వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. వాక్యము వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. వాక్యము వినాలి. అప్పుడు విన్నప్పుడే ఈ ఖాళీ కుండలో ఎరా గట్టిగా పని చేయపోయారా అంటే నేనేం పని చేస్తాను, నేను ఓటుకుండా అయిపోయాను, నా పని అయిపోయిందంట. ఏమంటారు చెప్పండి? నా పని అయిపోయింది, నేనేమైపోయాను? ఓటుకుండా అయిపోయాను అంటారు. అంటే మనిషి దేనితో పోల్చుకున్నాడు? కుండతో పోల్చుకున్నాడు. మనిషి దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? కుండకు సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, దైవజనుడు ఏం చెప్తున్నాడు? ఆ అప్పుల పాలైన స్త్రీతో, నీకు దొరకగలిగిన ఖాళీ పాత్రలని నువ్వు తీసుకొచ్చుకో. ఎలా తీసుకురావాలి? నువ్వు ఎలా తీసుకురాగలవు? ఏం చేసి తీసుకురాగలవు? ఎలాగైనా తీసుకొచ్చి నీవు నింపగలిగితే నూనె చేత ఖాళీ అయిపోయిన నీ జీవితాన్ని, దేని చేత నీ జీవితం ఖాళీ అయిపోయిందో దేవుడు దాని చేత నింపుతాడు. ఆమెను చెప్తా. ఆమేన్.
దేవుడు నింపమన్న దాన్ని నువ్వు నింపితే ఖాళీ అయిపోయిన నీ కుటుంబాన్ని, ఖాళీ అయిపోయిన నీ జీవితాన్ని దేవుడు నింపుతాడు. ఆరోగ్యము లేక ఖాళీ అయిపోయింది నీ జీవితం, శరీరం ఆరోగ్యముతో నింపుతాడు. ఆమెను చెప్తాం. అప్పుల పాలైపోయి ధనము లేక నీ ఇల్లు ఖాళీ అయిపోయింది, దేవుడు ధనము చేత నింపుతాడు. ఆమెను చెప్తాం. సంతోషము లేక, సమాధానము లేక, నెమ్మది లేక, జయము లేక నీ కుటుంబం, నీ జీవితం ఖాళీ అయిపోయింది. నీవు దేవుడు నింపమన్న దానిని నింపగలిగితే, అంటే విశ్వాసమును పరిశుద్ధాత్మని నువ్వు నింపగలిగితే ఖాళీ అయిపోయిన నీ కుటుంబాన్ని వీటన్నిటి చేత నా ప్రభు నింపుతాడు. ఆమెను చెప్తాం. ఆమె దొరకగలిగిన పాత్రలన్నీ తీసుకొచ్చి నింపింది. మనము నింపటం అంటే ప్రతి సంవత్సరము మన ఇంటిలో ఏం చేయాలో తెలుసా? నీవు సువార్త కూడుకుని ఏర్పాటు చేయాలి. గడిగలు చెప్దాం. నీ ధనాన్ని సువార్తకు ఖర్చు చేయాలి. నీ ధనము సువార్తకు ఖర్చు చేయాలి. సువార్తకు ఎందుకు ఖర్చు చేయాలంటే ఖాళీ అయిన పాత్రలను నింపడానికి. ఎప్పుడైతే సువార్త చేత, విశ్వాసము చేత, వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత నీవు దైవజనుడి ద్వారా ఖాళీ పాత్రలైన అవిశ్వాసమైన వారిని నీవు నింపగలుగుతావో, ఖాళీ అయిపోయిన నీ జీవితాన్ని నా ప్రభువు నింపుతాడు. సువార్త సేవలో ఎలా ఉండాలి? రెండవదిగా, సంఘములో ప్రతి విశ్వాసి సేవకుడితో కలిసి సువార్త వ్యాప్తిలో పాలు పంచుకోవాలి. సువార్త వ్యాప్తిలో సంఘములో ప్రతి విశ్వాసి సేవకుడితో కలిసి పాలు పంచుకోవాలి. ప్రతి ఆదివారం దేవాలయంలో సువార్త ప్రకటిస్తున్నాడు. మరి మన ఇంటి ద్వారా ఎన్ని మారు సువార్తను మనం ప్రకటిస్తున్నాం? అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, పెద్ద కూడి కావచ్చు. ఒక దేవుడి విషయంలో లెక్కలు వేస్తున్నావు, నీకు వచ్చేది నష్టాలే. ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని గణపరచు, నా ప్రభు నేను గణపరుస్తాడు. ఆమెను చెప్దాం. ఆమేన్. నీ ఓపిక, నీ శక్తి కొలది ఏదైనా చెయ్యి. నువ్వు నింపగలిగితే ఖాళీ అయిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు నింపుతాడు. సువార్త ప్రకటించిన వారికి శ్రమ. వాక్యం ఏం చెప్తుంది? సువార్త ప్రకటించిన వారికి శ్రమ. మన ఇంటి ద్వారా ఏం ప్రకటించబడాలి? సువార్త. మన యొక్క కుటుంబం ద్వారా సువార్త ప్రకటించబడాలి. అందుకే మార్కు సువార్త 16:15 ఏ వాక్యం చెప్తుంది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. చాలండి. ఏమండి, వాళ్ళ మనకి ఫేస్బుక్లు వచ్చాయి, సోషల్ మీడియా వచ్చింది, బంధువర్గం ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఎంతమందికి మనం సువార్త ప్రకటిస్తున్నాం? సేవకుడు నిర్విరామంగా గృహాలలోనూ సంఘాలలోనూ సువార్త ప్రకటిస్తున్నాడు. పూర్వదినాల్లో విశ్వాసులైన వారు పని చేసుకుంటూ చేలల్లో పశువుల దగ్గరికి వెళ్ళి, చేలల్లో వేరుశనక్కాయ కోతలకు వెళ్ళి, పచ్చిమిరపకాయ కోతలకు వెళ్ళి, డైలీ వేజ్ వర్క్ వెళ్ళి దేవుడు చేసిన మేళ్ల గుచ్చి బలహీనతలో ఉన్న వారికి చెప్పి వారిని బలపరిచి దేవుని ఎదుకు నడిపించి అనేక ఆత్మలు రక్షించారండి. అనేకులు దేవుని ఎదుకు నడిపించారు, అనేకులు దేవుని దగ్గర తిప్పగలిగారు. ఇవాళ నీ కొడుకు నువ్వు చెప్పలేకపోతున్నావు, నీ కూతురు నువ్వు చెప్పలేకపోతున్నావు, నీ భర్తకు నువ్వు చెప్పలేకపోతున్నావు, నీ భార్యకు నువ్వు చెప్పలేకపోతున్నావు. జాగ్రత్త, అగ్నిలో పడిపోతారు, నిత్య నరకాగ్నిగుండంలో. వారు పడిపోకుండా నువ్వేం చేయాలి? రక్షణ సువార్త ద్వారా చేపట్టి అగ్నిగుండములోంచి నువ్వు లాగాలి. రెండవదిగా మనమందరం ఏం చేయాలి చెప్పండి? సువార్త ప్రకటించాలి. మనం ఏం చేయాలి చెప్పండి? సువార్త ప్రకటించాలి. ఒక రోజున సాధు సుందర్ సింగ్ గారిని ప్రసంగం చెప్పమన్నారంట. ప్రసంగం చెప్పమంటే ఆయన ఏం చెప్పారు? 1 నిమిషంలో ప్రసంగం చెప్పమన్నారంట. 1 నిమిషంలో సువార్త చెప్పమన్నారంట. ఆయన ఏమన్నాడో తెలుసా? లేచి నిలబడి నేను చచ్చిపోతే పరలోకానికి వెళతా అని సువార్త చెప్పి ముగించేశాడంట. 1/2 నిమిషంలో ప్రసంగం అయిపోయింది. 1/2 నిమిషంలో సువార్త ప్రకటించాడు. ఎవరికి అర్థం కాల. నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తాన్నాడు ఏంటి అని అర్థం కాల. నేను అంటే గర్వం, నేను అంటే అహంకారం, నేను అంటే అసూయ, నేను అంటే స్వార్థం, నేను అంటే పాపం, ఇవి చచ్చిపోతే నేను పరలోకానికి వెళతానని దాని అర్థం. 2 విషయాలు తెలుసుకున్నాం. మొదటిది, సంఘము దేవుని యొక్క పరిచర్యలో సహకరించాలి. సంఘము దేవుని యొక్క పరిచర్యలో
సహకరించాలి. రెండవదిగా సంఘములో ప్రతి విశ్వాసి సేవకుడితో కలిసి సువార్త వ్యాప్తిలో పాలు పంపులు పొందాలి. మూడవదిగా సంఘము సేవకులకి ఏం చేయాలంట? ఉపచారము చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. లోకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనము గనక చూడగలిగితే, లోకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనం, మీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. చాలండి. సంఘము దేవుని సేవ చేసే దైవజనుడికి ఏం చేయాలంట? ఉపచారము, పరిచర్య చేయాలి. 1 పేతురు 4వ అధ్యాయము 11వ వచనం, ఒకడు బోధించినలా దైవోక్తులు బోధించినట్లు బోధింపవలను, ఒకడు ఉపచారము చేసినలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. మనం ఏం చేయాలి? దేవుని సేవకులైన వారికి, దైవజనులైన వారికి, దేవుని పరిచర్య జరిగించే వారికి ఉపచారం చేసేవారిగా ఉండాలి, పరిచర్య జరిగించే వారిగా ఉండాలి. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఏలియా మరి చూడండి, ఏలియాకి పరిచర్య చేశాడు ఎవరు? ఎలీషా. 14 పైగా అద్భుతాలు చేయగలిగాడు, 2 పాళ్ళ ఆత్మలని పొందుకోగలిగాడు. పరిచర్య చేసి, ఉపచారము చేసి దైవికమైన ఆశీర్వాదాలు పొందిన వారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. మార్తా మరియమ్మ పరిచర్య చేశారు. తన సహోదరులు చనిపోయినప్పుడు ఆ పరిచర్యను బట్టి దేవుడు వారి పరిచర్యను, వారి ప్రేమను మర్చిపోలేదు. కాబట్టి 4 దినములైన తర్వాత కూడా వచ్చి మరణించినటువంటి లాజరుని బ్రతికించగలిగాడు. పరిచర్య ఫలం ఏంటి చెప్పండి? అది పరిచర్య ఫలం. ఎవరైతే దేవుని పని చేస్తారో దేవుడు వారి పని చేస్తాడు. మీరు చూయించిన ప్రేమను దేవుడు మరిచిపోడు, అన్యాయస్తుడు కాదు. కాబట్టి మీరు దేవుని కొరకు పని చేస్తే దేవుడు మీ కొరకు ఖచ్చితంగా రెట్టింపు శోభతో పనిచేస్తాడు, రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. మీరు దేవుని పని చేస్తే, జిరిపాయేలు దేవుని పని చేస్తే అన్నిటిలో దేవుడు విజయం ఇచ్చాడు. దేవుని పని మనం చేయాలి, దేవుడు మనకు అన్నిటిలో విజయం ఇస్తాడు. కాబట్టి నీవు దైవ సేవకులకు ఉపచారం చేస్తున్నావా? దైవజనులకు పరిచర్య చేస్తున్నావా? 4వదిగా సంఘము సేవకుడి యొక్క శ్రమలలో పాలు పంపులు పొందాలి. సంఘము యొక్క సేవకుడి యొక్క శ్రమలలో పాలు పంచుకోవాలి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 23వ వచనం. ఈరోజు సేవకుల దినోత్సవం కాబట్టి సేవకుని గురించి నేను చెప్తున్నాను. వారు చాలా దెబ్బలు తిన్నారు, వారిని కొట్టి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. దేని స్తోత్రం, దేని స్తోత్రం. దేవుని బిడ్డలైన వారులారా, సంఘము సేవకుడి యొక్క శ్రమలలో పాలు పంచుకోవాలి. ఆ యొక్క పౌలుకి, శీలకి దెబ్బలు తగిలి ఉన్నాక, భూకంపం కలిగి జైల్లోంచి ద్వారాలు తెరవబడ్డాక ఎవరు తీసుకెళ్ళారు? అక్కడ మహిమంతా, దేవుని అద్భుతం అంతా చూశాక చెరసాల నాయకుడు తీసుకెళ్ళాడు. శ్రమలలో పాలు పంపులు పొందాడు. చెరసాల నాయకుడు శ్రమలలో పాలు పంపులు పొందాడు. అలాగనే ఆయన బోధ విన్నాడు. అర్ధరాత్రి కాలమందు పౌలు శీలలు వాక్యం విని అర్ధరాత్రి కాలమందు బాప్తీసం తీసుకుని ఆయన వారికి భోజనం పెట్టాడంటండి. దైవజనుడికి ఏం పెట్టాడు? భోజనం పెట్టాడు. దైవజనుడు మన ఇంట్లో ఆతిథ్యము చేసి ఎంతకాలం అవుతుంది? ఆతిథ్యము చేయ మరొకడి. దైవజనుడు సువార్త పని మీద వచ్చి మన ఇంటికి వచ్చి భోజనము చేసి ఎంతకాలం అవుతుంది? ఆతిథ్యము చేశారు. అబ్రహాము గారు ఆతిథ్యము చేశారు. లోటు లేని ఆతిథ్యము చేసిన అబ్రహాము గారు దీవించబడ్డాడు. లోటుతో కలిగిన ఆతిథ్యము చేసిన లోతు కుటుంబం పతనమయ్యింది.
దేని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంగమా, మీరు ఒకటి గమనించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. మిమ్మల్ని చేర్చుకున్నవాడు దైవజనుడైన వారిని చేర్చుకుంటే దేవుడిని మనము చేర్చుకున్నట్లే. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకును. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందును. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడి చిన్నవానిలో ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినను కానీ వాడు తన ఫలమును పోగొట్టుకోనేరని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి దైవ సేవకులైన వారిని మన గృహములోనికి తీసుకుని వెళ్ళి ఎంతకాలం అయ్యింది? సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథములో చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనం. యెషయా గ్రంథము, హెజ్కేలు గ్రంథము 44:30 చూడండి. మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ మీ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటియు యాజకుల వగును. మీ కుటుంబాలకు ఆశీర్వాదము కలిగినట్లు మీరు ముందుగా పిసికిన యాజకులకి ఇవ్వలను. సరే, ఇంకో చోట రెఫరెన్స్ ఉంటుంది. సరే, ఆ సేవకుని మన గృహములో చేర్చుకునుట ఎందుకు చేర్చుకోవాలంటే, దైవ సేవకుని చేర్చుకుంటే దేవుడు ఏమన్నాడు? నా సేవకుని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే. సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఈనాడు దైవ సేవకుడు మన ఇంట్లోనికి వచ్చి ఎంతకాలం అయింది అంటే, దైవ సేవకుడికే నీ ఇంట్లో చోటు లేదంటే నువ్వు ఎవరికి చోటు ఇవ్వలేదని అర్థం. చెప్పాలి, దేవునికి నువ్వు చోటు ఇవ్వలేదని అర్థం. ఆధ్యాత్మికమైన వర్తమాన ధ్యానాంశం అది. కనబడుచున్న దైవ సేవకుడినే గౌరవింపలేని వారు, ప్రేమించలేని వారు, చేర్చుకోలేని వారు, ఆధ్యాత్మికముగా జీవించేటువంటి వారు శరీర నేత్రాలతో చూడలేని దేవుడిని ఆత్మీయ నేత్రాలతో చూచే దేవుడిని ఎలా ప్రేమించగలుగుతారు? ఎలా గౌరవించగలుగుతారు? ఎలా చేర్చుకోగలుగుతారు? దేవుడు పంపిన సేవకుడినే కాపాడుకోలేని వారు, సంరక్షించుకోలేని వారు, నడిపించుకోలేని వారు, చేర్చుకోలేని వారు దేవుడికి ఎలాగూ నువ్వు చోటు ఇవ్వగలుగుతావు? నీ సేవకుడిని నీవు చేర్చుకోవాలి. నీ సేవకుడి యొక్క బోధన వినాలి. ఆ మాటకి విధేయత చూయించాలి. సునేమిరాలైతే బలవంతం చేసిందంట, అయ్యా ఇటు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా ఇంట్లోకి రావాలి అని బలవంతం చేసి ఇంటిపైన మేడ గది కట్టి ఆ ఇంటిలో దైవజనుడికి కావలసినవన్నీ సిద్ధం చేసి ఆ దైవజనుని ఆ ఇంట్లో పెట్టిందంట. దైవజనుడు నా ఇంటికి వచ్చి నా ఇంటి పైన మొరబెడితే, ప్రార్థన చేస్తే నా కుటుంబానికి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దైవజనుడు నా ఇంట్లో మొరబెట్టాలి, మొరబెట్టడానికి ఒక ఇల్లు కావాలి, దైవజనుడు నా ఇంట్లో ఉంటే మంచిది అని తన ధనాన్ని దేవుని కొరకు, దైవజనుల కొరకు తన ఇంటి పైన గది కట్టించింది. దైవజనుడు చేర్చుకుంది. అందుకే దేవుడు ఆ ఇంట్లో ఉన్న లోటు తీశాడు. గొడ్రాలని నిందను కొట్టివేసి సంతుకల స్త్రీగా దేవుడు ఆమెను మార్చివేశాడు. గట్టిగా చెప్దాం, ఈరోజు నీ జీవితంలో ఏది లేదని నువ్వు బాధపడుతున్నావో ఆ లోటును దేవుడు తీసివేయను గాక. మనము దైవజనుడిని, దేవుని సేవకుడిని మన ఇంటిలోనికి చేర్చుకోవాలి. మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడని ఆ సునేమిరాలు గనురాలని స్త్రీ మాట్లాడుతుంది. కాబట్టి సంఘము సేవకుడి యొక్క శ్రమలలో పాలు పంచుకోవాలి. చెరసాల నాయకుడు సేవకుని యొక్క శ్రమలలో పాలు పంపులు పొందాడు. గాయాలతో వచ్చినప్పుడు ఒనేసిపోరు, ఎవరు చెప్పండి? ఒనేసిపోరు ఎలా ఉన్నాడండి? ఆయన
2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఒనేసిపోరు ఇంటి వారి యందు ప్రభు ఒనేసిపోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గుచ్చి, పేతురు గారికి ఏం వేశారంట? సంఖ్యలు వేశారంట. గాయాలై ఉన్నాయంట, అప్పుడు దెబ్బలు దగ్గర ఉన్నాయంట, రక్తం గారుతుంది, వస్త్రాలు పాతికిలిపోయాయి. ఒనేసిపోరు దైవ సేవకుని ఎలా చూచాడు? సంఖ్యలను గుచ్చి సిగ్గుపడక శ్రద్ధగా దైవజనుడైన నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయాలు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసినో అది నువ్వు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. దైవజనుడి యొక్క పైరూపాన్ని చూడలా ఒనేసిపోరు చూచాడా? సంఖ్యలను చూచాడా? మురికి వస్త్రాలను చూచాడా? బాహ్య సౌందర్యాన్ని చూచాడా? అమ్మో, మా దైవజనుడు ఎలా ఉంటాడో తెలుసా అలా చూడలా. అంతరంగిక సౌందర్యాన్ని చూచాడు ఒనేసిపోరు. సంఖ్యలను చూడలా, పాతగిలిన వస్త్రాలు చూడలా, గాయాలు రక్తపు మరకలు చూడలేదు, పాతగిలినటువంటి ముఖమును జుట్టుని చూడలేదు, కానీ దేవుని సేవకుడిని మాత్రమే చూచాడు. పైరూపాన్ని, బహిరంగ సౌందర్యాన్ని, బాహ్య సౌందర్యాన్ని చూడలేదు. కానీ ఒనేసిపోరు పౌలులో చూచింది ఏంటంటే దైవత్వం, దైవజనుడనే చూచాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలైనటువంటి వారులారా, ఇక్కడ మనము గమనించవలసిన మాట ఏమిటంటే, సంఘము సేవకుడి యొక్క శ్రమలలో పాలు పంపులు పొందాలి. మొన్న మా యొక్క అన్నయ్య గారి పాప చనిపోయినప్పుడు, మేము పుట్టెడు దుఃఖములో ఉన్నాం, బాధలో ఉన్నాం, ఇబ్బందిలో ఉన్నాం. దేవుడిచ్చిన సంఘం ఎంతగా ఆదరించిందంటే అంతగా ఆదరించింది, ఎంతగా బలపరిచిందంటే అంతగా బలపరిచింది, ఎంతగా తోడుగుందో అంతగా తోడుగుంది. దేవుని స్తోత్రం. ఇవాళ మేము ఇలాగ నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే దేవుని ప్రేమ ఆదరణ, సంఘం యొక్క ప్రేమ ఆదరణ. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు ఇంత ధైర్యముగా వాక్యం ప్రకటించగలుగుతున్నామంటే ఆ ప్రేమ ఆదరించింది. సేవకుల యొక్క శ్రమలలో పాలు పంచుకున్నారు. అకులా ప్రిస్కిల్లా అనేవారు కూడా పౌలు గారి యొక్క శ్రమలలో పాలు పంపులు పొందారు. ఈనాడు మనము దైవజనుని యొక్క శ్రమలలో ఎంత మట్టుకు పాలు పంపులు పొందుతున్నాం. హైదరాబాదులో ఉన్నామండి. పాప హాస్పిటల్లో ఉంటే అక్కడ ముఖ పరిచయాలు లేని వారు తక్కువ. కానీ ఏంటి ప్రభువా, మరి రక్తం కావాలంటున్నారు అని మనకు తెలిసిన వారికి ఫోన్ చేస్తే హైదరాబాదులో ఉన్నారు నేను చెప్తామని వాళ్ళకు వాళ్ళు ఒక గ్రూపుగా అసెంబ్లీ అయిపోయి అక్కడ ఉన్నవారే మేమిస్తామని తెలియకుండానే సంఘములోని బిడ్డలు అప్పుడు దాకా మరుగయ్యారు, కనపడలా. ఎప్పుడైతే సేవకుడి యొక్క కుటుంబంలో శ్రమ వచ్చిందో, హాస్పిటల్లో ఉన్నారని సంగతి తెలిసిందో, చూడండి బయట ఆత్మీయులైన వారు ఎంతగా ఆదరించారంటే అంతగా ఆదరించారు. బిడ్డకి రక్తం కావాలంటే మేమిస్తామని వచ్చారు. దేవుడి ఏర్పాటండి. దేవుని స్తోత్రం. సంఘము సేవకుని యొక్క శ్రమలలో పాలు పంపులు పొందాలంటానికి ఇది నిదర్శనం. ధనం ఇవ్వగలరు, ఏదైనా భోజనం పెట్టగలరు, శరీరంలో రక్తం ఇవ్వాలంటే ఎంత ఆలోచించాలో అర్థం చేసుకోండి. శరీరంలో ఉన్న రక్తం ఇవ్వాలంటే ఆలోచించవలసినటువంటి విషయం. సేవకుని యొక్క కుమార్తెకి ఆరోగ్యం బాగోలేదు, ఆ బిడ్డకి రక్తం అవసరం అంటే ఎక్కడెక్కడో దేవుని బిడ్డలు
మన సంఘములోని బిడ్డల కుమారులు ఉద్యోగాలు చేస్తూ మేమిస్తామని హాస్పిటల్లోకి వచ్చారండి. అది దైవికమైన ప్రేమ, అది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఎక్కడ ఉండేవారు ఇక్కడ ఉన్నారు, అక్కడ చేసేవారు అక్కడను చేయుచున్నారు. కాబట్టి సంఘము ఎలా ఉండాలి? సేవకుని యొక్క శ్రమలలో పాలు పంపులు పొందాలి. 5వదిగా సేవకుడు మరియు సేవకుని కుటుంబం కొరకు సంఘము ప్రతిరోజు ప్రార్థన చేయాలి. సేవకుని కొరకు, సేవకుని యొక్క కుటుంబము కొరకు సంఘం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. దైవజనులైన వారు అనేక మార్గాల గుండా వెళ్తారు. రాత్రులు పగళ్ళు అర్ధరాత్రి కాలంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. దేవుడు మన ఈ మధ్యన ఒక 2 వారాల క్రితం పెద్ద గండాన్ని దేవుడు తప్పించాడు. ఒక మందిర పరిచర్య నిమిత్తమై మేము ఒక గ్రామానికి వెళుతున్నాం, దేవుని పని చేద్దామని. నేను మరొకరు కలిపి ఒక పక్కకి వెళ్ళాం, అన్నయ్య మరొకరు కలిపి మరొక పక్కకి వెళ్ళారు. బైక్ మీద వెళుతూ ఉండగా దేవుని బిడ్డలైన వారులారా, అనుకున్న రీతిగా ఆయన తిరిగాడు రైట్ సైడ్కి, లెఫ్ట్లో డ్రైవింగ్ చేస్తూ. ఈ యొక్క మందిర పరిచర్య స్థలము గురించి, అలాగే చనిపోయిన వారిని పలకరించాలి, మరి పేషెంట్స్ని పలకరించాలి, ఇవన్నీ మరి ఆలోచన చేస్తూ మరి వెళుతున్నాడు. ఏమైందో అనుకోకుండా బండి మీద నుంచి రైట్కి పక్కకి తిప్పేశాడు. కారు వాడు వచ్చి కొట్టేశాడు అంతే, వెనకమాల నుంచి. దేవుని యొక్క కృపను బట్టి 2 వారాల క్రితం గొప్ప ప్రమాదాన్ని దేవుడు తప్పించాడు. లేకపోతే 2వ మరణ వార్త వినవలసి వచ్చిన పరిస్థితి. కారువాడు గుద్దితే కాలాన్ని ఇరిపోవాలి, మనిషి అన్న చచ్చిపోవాలి. కానీ కనబడకుండా లోపల షర్ట్ లోపల దెబ్బలు తగిలాయి. పైకి కనబడే దెబ్బలు కాదు, కనబడిన దెబ్బలు రోడ్డు దెబ్బలు తగిలాయి. శనివారం మళ్ళీ ఆదివారం సేవకి వెళ్ళిపోవాలి. ఈ బాధ బయటికి చెప్పుకోకూడదు. మళ్ళీ ఈ బాధ బయట చెప్పుకుంటే వీళ్ళే బలహీనంగా ఉంటే మనకేం వాక్యం చెప్తారంట. దేని స్తోత్రం. వీళ్ళే బాధలు ఉంటే మన బాధలే వింటామంటారు సంఘం. అమ్మగారు ఇట్లాగే చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటే, అమ్మ నిన్నైతే ఇప్పుడైతే అడగకూడదు కానీ నీ చెయ్యి నా నెత్తిమీ పెట్టి ప్రార్థన చేయమ్మా అన్న. అమ్మగారు ఇంక 2 రోజుల్లో చచ్చిపోతారు. అమ్మగారి పరిస్థితి ఏం బాగాలో, అమ్మగారిని చూస్తాకి వెళ్ళి పలకరించడానికి వెళ్ళి అమ్మగారు పరిస్థితే బాగోని పరిస్థితిలో ఇప్పుడైతే నేను అడగకూడదు కానీ నీ చెయ్యి నా మీద పెట్టి ప్రార్థన చెయ్య. సేవ అంటే పూల పానుపు కాదు, అది ముళ్ళ పానుపు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో కూడా చేవేసి ప్రార్థన చేశారు. ఈ లోకము పరిస్థితి ఎలా ఉంటుందంటే, గొడ్డోడు గొడ్డుకేడిస్తే తోలోడు తోలుకేడుస్తాడు. సేవకుడు ఎలా పోయినా అనవసరం, వాళ్ళ పనులు అయిపోవాలి సంఘానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూడండి. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. సామెతలు 11వ అధ్యాయం 14వ వచనం. నాయకుడు లేని జనులు ఏమైపోతారు? చెడిపోదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. హల్లెలూయా. కాబట్టి సేవకుడు ఉంటేనే ఆ సంఘానికి క్షేమం. సేవకుడు లేకపోతే ఆ సంఘం ఏమైపోతుంది? చెదిరిపోతుంది. సేవకుడుంటే కుటుంబాన్ని కడతాడు. కాబట్టి సంఘం ఏం చేయాలి? సేవకుడి యొక్క కుటుంబము కొరకు, సేవకుడి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ఎందుకంటే వాళ్ళు ప్రార్థన విషయమై, సేవ విషయమై, సువార్త విషయమై అనేక మార్గాల గుండా వెళ్తారు.
రోజు రోడ్ల మీద ప్రయాణాలు చేస్తారు. ఏ కారు వచ్చి గుద్దిద్దో తెలియదు, ఏదొచ్చి గుద్దిద్దో తెలియదు. దేవుని కాపుదలను బట్టి సేవకుడు బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి సేవకుని యొక్క క్షేమం కొరకు, సేవకుని యొక్క కుటుంబం క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఈ సువార్త సేవలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారండి. ఎవరు బాధ్యులు? మనకు తెలుసు. ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయారు. ఆయనకి కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలో ఉద్యోగాలు చేసుకుంటే హ్యాపీగానే ఉండేవాడు. కానీ దేవుని రాజ్యవ్యాప్తం చేయాలి ఈ భూలోకములో. మరి చూడండి, ఆత్మల భారము కలిగి నేను ప్రయాణం చేయాలి. అటు ఉద్యోగం, ఇటు సేవ రెండూ చేసుకుంటున్నాడు. దేవుని సేవ నిష్పక్షపాతముగా, యథార్థంగా, సత్యంగా చేస్తున్నాడని ఆయన లోకం ఏం చేసిందంటే చంపివేసింది. ఒక త్రాగుబోతు వాడినట్లుగా చిత్రీకరించింది. కానీ అది అసత్యం, సత్యదూరమైనటువంటి విషయం. మొన్న ఈ మధ్యన అమెరికాలో ఒక సేవకుడు సువార్త చెప్తుండగానే కాల్చి చంపేశారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఇంటికి ఒక మగ బిడ్డ, ఆ ఇంటికి భర్త చచ్చిపోతే ఆ భార్య ఏమైపోద్ది? అని పుట్టిన ఆడపిల్లలు ఏమైపోతారు? ఆ సేవకుడు పుట్టినటువంటి మగపిల్లలు ఏమైపోతారు? వారి చదువులు ఏమైపోతాయి? వాళ్ళకు వచ్చే ఆదాయం ఏంటి? వాళ్ళ కుటుంబ భవిష్యత్తు ఏంటి? ఆ కుటుంబం ఎంతగా అన్యాయానికి గురైపోతుంది. సంఘం అయితే ఇదిగో దైవ సేవకుడు లేదు, కోడి పిల్లలు ఆకలికి అలమటిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ సేవకులు లేదని ఇంకో గుడికి వెళ్ళిపోతారు. ఈ కుటుంబం పరిస్థితి ఏంటి? హల్లెలూయా. ఇవాళ సంఘం నమ్మకంగా ఉంటుందని ఏమైనా గ్యారెంటీ ఉందా? లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే సేవకుని యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఇటువంటి దుస్థితి ఏ సంఘములో కూడా రాకూడదు, ఎవరి జీవితాల్లో కూడా రాకూడదు. దేవుని స్తోత్రం. మరి నీ సేవకుని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు అయ్యా మా సేవకుని దీవించయ్యా, మా సేవకుని బిడ్డలు దీవించయ్యా అని ప్రార్థన చేస్తావు, మంచిదే. ఇదే చేయి. మాకు చేతి పనులు చేసుకునే వారిని కూడా దీవించయ్యా, కష్టపడుకునే వారిని దీవించయ్యా, వ్యాపారాలు చేసుకునే వారిని, ఉద్యోగాలు చేసుకునే వారిని, పనిపాట్లు చేసుకునే వారిని కూడా దీవించమని ప్రార్థన చేయి. ఎంతసేపు మా పాస్టర్ గారిని దీవించయ్యా, మా పాస్టర్ గారి పిల్లల్ని దీవించని ప్రార్థన చేసామనుకో, ఇరుగు పొరుగు వాళ్ళకి ఇన్ని రక్త పుట్టి మమ్మల్ని తిడతాం మొదలు పెడతారు. దేవుని స్తోత్రం. ఇక వాళ్ళు ఒక్కళ్ళే బాగుపడాలా, ఇంకెవళ్ళు బాగుపడాలా, వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తావా, మా కోసం ప్రార్థన చేయవా అని తిడతారు. ఇక అంతేనా? ప్రార్థన అందరి కొరకు చేయాలి. ఒక సేవకుని కోసమే కాదు, అందరితో పాటు సేవకుని కొరకు, సేవకుని యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. మా నాన్నగారు సేవ చేసే కాలంలో నాకు టైఫాయిడ్ జ్వరము విపరీతంగా వచ్చి ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. వాక్యం చెప్పడానికి వెళ్ళాలి మధ్యాహ్న కాలం అందు. ఆయన వెళ్తేనే అక్కడ కూడడం జరిగింది. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఏంటి పొజిషను? మేము శనివారం వస్తుందంటే చాలు, ఇంట్లో ఏదో ఒకటి పిల్లలకి అనారోగ్యమా, బలహీనత, ఏదైనా విపత్తా, సేవ, హాస్పిటల్. మా నాన్నగారి టైంలో కూడా అదే. ఇటే వాక్యం చెప్పడానికి వెళ్ళాలా, వాక్యం డేట్ అడిగి ఆ రోజు కూటమి పెట్టుకుంటారు. ఆయన వెళ్ళకపోతే అక్కడ అవమానం. ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే కుటుంబంలో సమస్య. అర్థం చేసుకునే భార్యలు ఉంటే ఇబ్బంది లేదు. ఆ రోజున అర్థం చేసుకునే భార్య ఉంది కాబట్టి, ఏవండి మీరు దేవుని పని చేయండి, దేవుడు మన పని చేస్తాడు అని చెప్పి పంపించారు. సాయంకాలానికి మా నాన్నగారు వచ్చే టైంకి జ్వరం తగ్గటం, నేను ఆడుకోవటం చూశారంట. దేవుని స్తోత్రం. దేవుని పని నాన్నగారు చేశారు, నా యొక్క జ్వరం తగ్గించే పని దేవుడు చేశారు. ఇలా కత్తి మీద సవారీలాగా ఉంటుందండి. ఈ కత్తి మీద మెడ మీద పెట్టి మరి చూడండి, మా సేవకుని యొక్క ప్రయాణము మరి ఎటు తిరిగినా కానీ మరి పేక తెగిపోయే పరిస్థితి, సేవకునికి ఎదురయ్యే పరిస్థితులు జీవితంలో చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. ఒకవేళ జరగరాది జరిగిందనుకో, దేవుడు అని వెళ్ళావు, నీ బిడ్డను దేవుడు బతికించాడా అంటారు. దేవుని స్తోత్రం. సేవకునికి ఇన్ని బాధలో, కానీ వాటన్నిటినీ చెప్పుకోడు. సంఘము
లోకము సేవకుడు వేసుకునే తెల్ల చొక్కానే చూస్తారు కానీ సేవకుడి లోపల ఉన్నటువంటి కత్తిఘాటులు చూడలేరు. ఆ కత్తిఘాటు లాంటి బాధ ఉంటుంది. చూసేది పై రూపంలో తెల్ల చొక్కాయే కానీ లోపల కత్తిఘాటుల కన్నా వేదన ఉంటుంది. ఏమండి, ఒక్కోసారి ఎంత టైం అయిద్దో 12, 1 గంట 2 గంటల సేపు వరకు కూడా మాట్లాడాల్సిన పొజిషన్ వస్తుంది. రాత్రులు అనుకోకుండా 2ంటికి ఫోన్ చేస్తారు, 1 గంటకు ఫోన్ చేస్తారు. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఫోన్ చేస్తారండి. దైవ సేవకుడికి 24/7 అంటే 24 గంటలు డ్యూటీ. పీడకాలు వచ్చిందనుకో వెంటనే ఫోన్ ఒకటి ఉచితం చేశారు. దేని స్తోత్రం. ఇక చూడు నొక్కటమే నొక్కటం. ఇక ఎంతసేపు అయినా అన్లిమిటెడ్. వాళ్ళు చెప్పటం మనం వింటూ ఉంటామే. దేని స్తోత్రం. వాళ్ళు చెప్పే పని మనం తినే పని, ఇద్దరికి నిద్ర ఆటంకం పని. పగలు చేయరు మళ్ళీ. దేని స్తోత్రం. హల్లెలూయా. రాత్రులు నిద్ర ఉండదు, పగలు నిద్ర ఉండదు. పొద్దున్నే కూర్చుంటాం అమ్మగారు నేను అన్నయ్య ఇక్కడ దేవాలయం ఎదురుగా. మధ్యాహ్నం దాకా అయిపోద్ది. మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంకాలం 6 దాకా కూర్చుంటాం, అది అయిపోద్ది. 6 కాంచి మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ 7 10 తెలియదు. దేని స్తోత్రం. దేవుని బిడ్డలైన వారులారా, ముగ్గురు ఉండాలి. మళ్ళీ ఇద్దరుంటే కుదరదు. చూసావా, మనం వస్తే మనం అంటే లెక్కజాము లేదు. వాళ్ళకి పెద్ద పెద్దోళ్ళు అంటేనే ఇష్టము. మనలాంటి వాళ్ళు వస్తే ఎందుకు ఉంటారు వాళ్ళు. దేని స్తోత్రం. ముగ్గురు ఉండాలి, ముగ్గురు కూర్చోవాలి. దేని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా సంగతులు ఉన్నాయి. కాబట్టి సేవకుని యొక్క సేవ పైకి కనబడే అంత సులభంగా ఉండదు. సేవ పూల పానుపు కాదది. అది ఏమన్నారు చెప్పండి, ముళ్ళ పానుపు. కాబట్టి సేవకుని గురించి, కుటుంబం గురించి ప్రతిరోజు ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. సేవకుడు కుమారుడు ఏదైనా ఒక మంచి బట్టలు వేసుకున్నాడు అనుకో, అబ్బో పర్వాలేదు బాగానే ఉందనుకుంటా. అదే వ్యవసాయం చేసుకునేవాడో, వ్యాపారం చేసుకునేవాడో, ఉద్యోగం చేసుకునేవాడు పిల్లలు వేసుకున్నాడు అనుకో, వాడిని ఒక్క మాట అనరు. దేని స్తోత్రం. సేవకుడు కానీ సేవకుని కుటుంబము కానీ ఏదైనా వస్త్రం కానీ ఏదైనా ఒక మంచి పని చేసుకున్నారనుకో, వీళ్ళకేంటి పర్వాలేదు అంటారు. అది బయట వారు చేసుకుంటే. అంటే సేవకుడికి కుటుంబం ఉంటుంది, సేవకుడికి భార్య ఉంటుంది, సేవకుడికి కుమారులు ఉంటారు, సేవకుడికి కుమార్తెలు ఉంటారు. వాళ్ళకి ఆనందాలు ఉంటాయి, వాళ్ళకి సంతోషాలు ఉంటాయి. ఎవరు బయట వారు ఎన్ని చేసుకుని ఏమీ అనరు. కానీ సేవకుడి కుటుంబంలోని వారు ఎవరైనా ఏదైనా చేస్తే జనం వస్తున్నారు, జనం ఎత్తున్నారు, చేయికేం చేస్తారు, ఎగరికేం చేస్తారంటారు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఏ తిన్నా ఇదే, కట్టుకున్నా ఇదే, ఏదైనా పని చేసినా ఇదే. ఏమంటారు చెప్పండి. జనం వస్తున్నారు, జనం ఎత్తున్నారు, వాళ్ళు తిరక్కేం చేస్తారు, కట్టుకోకేం చేస్తారు, ఎగరికేం చేస్తారు అంటారు. అంటే పనివాడు జీతానికి పాత్రుడా కాదా చెప్పండి. పనివాడు జీతానికి పాత్రుడు. మందన కాసేవాడు మందపాలని తాగుటకు అర్హుడని వాక్యము చెబుతుంది. కాబట్టి సేవకుని యొక్క క్షేమమును కోరేవారిగా ఉండాలి. పరిశుద్ధుల యొక్క అవసరతలో మీరు పాలు పంపులు పొందుడి. పరిశుద్ధుల యొక్క అవసరతలో మీరు పాలు పంపులు పొందుడి. పరిశుద్ధుల ఎడల మీరు చూయించిన ప్రేమను నేను మరిచిపోడుకు అన్యాయస్తుడిని కాను అంటున్నారు. అందుకే ఎస్కేలు గ్రంథం 44:30 అంటాడు, ఇదిగో మీరు మొట్టమొదటిగా పిసికిన పిండి ముద్ద ఏదైనా, మీరు వండినది ప్రతిదీ ఏదైనా మొదటిది దైవజనుడికి, దైవజనుడి కుటుంబానికి మనము తీసుకుని వచ్చిన ఎడల ప్రథమ ఫలాన్ని నీ కుటుంబానికి ఏం కలిగిద్దంట, ఆశీర్వాదం కలుగుతుందన్నారు. దేని స్తోత్రం, దేని స్తోత్రం. కాబట్టి సంఘము సేవకుని యొక్క కుటుంబాన్ని పోషించేవారిగా ఉండాలంట. సంఖ్యాకాండం 18:20. సంఖ్యాకాండం 18:20.
వారి దేశములో నీకు స్వాస్థ్యం కలగదు, వారి మధ్యలో నీకు పాలుండదు. ఇశ్రాయేలు మధ్యను నీ పాలు స్వాస్థ్యము నేనే. 21 వచ్చిన, ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకుని ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా నేను ఇచ్చి తిని అన్నాడు. దేని స్తోత్రం. సేవకులకి దశమ భాగములన్నిటినీ స్వాస్థ్యముగా ఇచ్చి తిని అన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం. అమ్మా, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇయ్యవలెను. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో ఏం చేయాలి? భాగం ఇయ్యాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం చూస్తే, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలెను. నిలవ చేయవలెను. దైవజనుడి కొరకు కొంత సొమ్మును ఏం చేయమన్నాడు? నిలవ చేయవలనని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్య చాలామంది మంచి మాటలు మాట్లాడుతున్నారండి, ఉదార స్వభావంతో. ఏ స్వభావం చెప్పండి? చెప్పాలి. ఉదార స్వభావం. ఏ స్వభావం? నిద్రపోయేళ్ళు గట్టిగా చెప్పాలి, మెలకుగా ఉన్నవాళ్ళు. హల్లెలూయా. ఉదార స్వభావంతో చెప్తున్నారండి. ఎక్కడైనా దేవుడేగా, ఎక్కడైనా దైవజనుడేగా, ఎక్కడైనా సేవకుడేగా. నేను దేవుడికి ఇస్తున్నా, నేను మనుషులకి ఇవ్వట్లా. అక్కడ ఇస్తా, ఇక్కడ ఇస్తా, అక్కడ ఇస్తా, ఇక్కడ ఇస్తా. ఏ నా డబ్బు నా ఇష్టం, నేను ఎక్కడైనా ఇస్తా అంటున్నారండి ఈ మధ్య. దేని స్తోత్రం. వాక్యం చెప్తుంది చూడండి. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. వాక్యం మళ్ళీ ఏం చెప్పాను? నామే పగబట్టేవాళ్ళు. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. మనము సత్యమునకు సహాయకులమవునట్లు అట్టివారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. సత్యమునకు మాత్రమే ఉపకారము మనము చేయాలి. దేని స్తోత్రం. ఎవరికి పడితే వారికి మనం ఏం చేయకూడదు? ఉపకారము చేయకూడదు. నా ఇష్టం అండి, నా చేతిలో గింజలు ఉన్నాయి నిండుగా. దేని స్తోత్రం. ఎక్కడైనా జిమ్మేస్తా నేను, ఎక్కడైనా కుడివైపు జిమ్మేస్తా, ఎడమవైపు జిమ్మేస్తా, ఇటు జిమ్మేస్తా, నా ఇష్టం. తర్వాత ఏముండదు, ఖాళీ అయిపోద్ది. ఏముండదు. చేతులు కాలేక మనము ఎన్ని పట్టుకు నేర్చిన ఉపయోగమో లేదు. సత్యమునకు ఉపకారం చేయాలంట. నీ దైవజనుడికి నువ్వేం చేయాలి? నీ నిజమైన దైవజనుడు, భక్తి గల దైవజనుడు, నీ సంఘము, నీ మందిరం నీకు తెలుసు, నీ ఇల్లు నీకు తెలుసు. వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములలో భాగం ఇయ్యాలని వాక్యం చెప్తుంది. మీరేమంటారు తెలుసా? నా గింజలు నా ఇష్టం, నా గింజలు నా ఇష్టం అని జిమ్ముతూ ఉంటాం. ఈ గింజలు కొన్ని రాతి నేలలో పడతాయి. ఎక్కడ పడతాయి? కొన్ని రాతి నేలలో, కొన్ని ముళ్ళ పొదలో పడతాయి, కొన్ని త్రోవ పక్కన పడతాయి, కొన్ని మంచి నేలలో పడతాయి. ఎక్కడ విత్తితే పడుతాయి విత్తనాలు? చెప్పాలి. మంచి నేలలో విత్తితే పడతాయి. నీ పొలం ఎలాగుంటుంది? నీ పొలం ఎలాగుంటుంది? మంచి నేల, మంచి నేల కలిగిన పొలము. ఇప్పుడు ఈ మంచి నేలలో విత్తితేనే తప్ప నీకు పంట వస్తుంది. గింజలు విత్తితే పంట వచ్చింది, గింజలు ఎత్తకుండా పంట రాదు. దేని స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి నా గింజలు నా ఇష్టం అని జిమ్మామనుకో, ఏమవుతుంది? గింజలు ఖాళీ తప్ప ఉపయోగం లేదు. ఆ గింజలు ఎక్కడ విత్తాలి? మంచి నేలను విత్తాలి. అంటే మంచి నేలనగా సంఘం, మంచి నేలనగా నీ సంఘం, నీ సంఘములో విత్తాలి. రాతి నేలలో విత్తుతావు, ఏమవుతాయి? గింజలు పాడైపోతాయి. ముళ్ళ పొదలు విత్తుతావు, ఏమవుతాయి? మొలిచి అనగారిపోతాయి. త్రోవ పక్కన విత్తుతావు, ఏమవుతాయి? ఎత్తుకుపోతాయి. ఆకాశ పక్షులు ఏం చేస్తాయి? ఎత్తుకుపోతాయి. ఈ 3 చోట్ల విత్తా ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. ఎక్కడ విత్తితే ఫలితం ఉంది? మంచి నేలను విత్తితే ఫలితం ఉంది. కాబట్టి మన ధనం మన యొక్క మందిరము కొరకు, మన యొక్క సంఘం కొరకు అవి కట్టబడాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా బయట ఊరు నుంచి వచ్చిన వారు, బయట సంఘాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉంటే, మీ ధనాన్ని మీ దైవజనుడి కొరకే ఖర్చు చేయండి, మీ సంఘం కొరకే ఖర్చు చేయండి. దేని స్తోత్రం. నీ ఇల్లు నీకు తెలుసు, నీ దైవజనుడు నీకు తెలుసు, నీ తండ్రి నీకు తెలుసు, నీ తండ్రి కాని వాడెవడో నీకు తెలుసు. కాబట్టి మంచి నేలను మనం ఏం చేయాలంటే పంటను విత్తాలి. మంచి నేలను ఏం చేయాలి? పంటను విత్తాలి. నా గింజలు నా ఇష్టమని ఎక్కడ పడితే అక్కడ జిమ్మితే ఏమైద్ది? గింజలని ఏమైపోతాయి? పోడైపోతాయి. అదే మంచి నేల విత్తితే ఆ గింజలు ఫలిస్తాయి. ఎక్కడ పడితే అక్కడ మనం కానుకలని ఇవ్వకూడదు. కాబట్టి సేవకుని యొక్క మాట విని లోబడాలి. అలాగే నీ సేవకునికి నువ్వేం చేయాలంటే కానుకనివ్వాలి. అంటే నీ సేవకుడి యొక్క కుటుంబాన్ని కూడా పోషించేవాడిగా కూడా ఉండాలి. ఉపజ్య సేవకుని యొక్క కుటుంబాలు ఏం చేశాడు? పోషించాడు. సారేపాతి విధవరాలు సేవకుని యొక్క కుటుంబాన్ని పోషించింది. కాబట్టి ఈనాడు మనకు కలిగిన దానిలో సేవకుడైన వాడిని పోషించేవారిగా ఉండాలి. ఈరోజు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే సేవకుల యొక్క దినోత్సవం.